అకల్ట్ శాస్త్ర వీక్షకులకు నమస్కారం. నేటి తరం మేనేజ్మెంట్ గురు ఎవరో తెలుసా? లార్డ్ హనుమాన్. ఆయన నుంచి లైఫ్ లెసన్స్ అండ్ మేనేజ్మెంట్ ప్రిన్సిపల్స్ అంటే ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. హనుమంతుడిని మనం కేవలం భక్తితో పిలుస్తాం, కానీ ఆయన ఒక గొప్ప కార్యసాధకుడు. రామాయణంలో ఆయన పోషించిన పాత్రను గమనిస్తే అందులో అద్భుతమైన లైఫ్ సైన్సెస్, మేనేజ్మెంట్ సూత్రాలు మనకి కనిపిస్తాయి. ఈ హనుమత్ జయంతి సందర్భంగా హనుమ నుండి నేటి తరం నేర్చుకోవాల్సిన 5 కీలకమైన పాఠాల గురించి తెలుసుకుందాం. హనుమంతుడు నవ వ్యాకరణ పండితుడు. మొదటిసారి రాములు వారిని కలిసినప్పుడు చాలా జాగ్రత్తగా పదాలను ఎంచుకుంటాడు. ఉచ్చారణ చాలా బాగుంటుంది. అందుకే రాముడు లక్ష్మణుడితో అంటాడు, ఈయన మాటల్లో ఒక తప్పు కూడా లేదు అని. అలాగే లంకలో సీతమ్మ నమ్మకాన్ని పొందడానికి రాముడు ఉంగరాన్ని చూపిస్తూ చాలా నేర్పుగా మాట్లాడతాడు. నేటి తరం నేర్చుకోవాల్సింది ఏమిటో తెలుసా? మీరు ఆఫీసులో ఉన్నా, బిజినెస్లో ఉన్నా, మీ మాట తీరు మీ విజయానికి పునాది. ఎవరితో ఎలా మాట్లాడాలో హనుమను చూసి నేర్చుకోవాలి. సముద్ర లంఘనం చేసేటప్పుడు ఎన్నో ఆటంకాలు ఎదురవుతాయి. సురస అనే సముద్ర రాక్షసి నోరు తెరిచి నేను మింగేస్తాను అని ఎదురుపడినప్పుడు హనుమ తన రూపాన్ని పెంచుతాడు. అది చూసి సురస కూడా రూపం పెంచుతుంది. అప్పుడు ఆయన సూక్ష్మ రూపంలో దాని నోటిలోంచి పొట్టలోకి చేరి పొట్టని చీల్చుకొని బయటికి వస్తాడు. అంటే బలం ప్రదర్శించవలసిన చోట బలాన్ని, తెలివి వాడవలసిన చోట తెలివిని వాడాలి. నేటి తరం ఏం నేర్చుకోవాలి? సమస్య చిన్నదైనా పెద్దదైనా అక్కడే ఆగిపోకూడదు. సంజీవని మూలిక దొరకకపోతే ఏకంగా పర్వతాన్ని మోసుకొచ్చాడు. దీన్నే అవుట్ ఆఫ్ ది బాక్స్ థింకింగ్ అంటారు. హనుమంతుడు నవవ్యాకరణవేత్త. అపారమైన జ్ఞానం ఉన్నా ఆయన ఎప్పుడూ వినయంగానే ఉంటాడు. సూర్యుడు కదులుతున్నా ఆ వేగానికి అనుగుణంగా ప్రయాణిస్తూ ఆయన వద్ద విద్యను నేర్చుకున్నాడు. నేటి తరం ఏం చేయాలి? టెక్నాలజీ మారుతుంది, ప్రపంచం మారుతుంది. సూర్యుడి వేగంతో సమానంగా మనం కూడా ఎప్పటికప్పుడు కొత్త స్కిల్స్ నేర్చుకుంటూనే ఉండాలి, అప్డేట్ అవుతూనే ఉండాలి. హనుమంతుడి బలం ఎటువంటిదంటే ఆయన ఒంటరిగా రావణాసురుణ్ణి, రావణ లంకను నాశనం చేయగలిగిన శక్తి ఉంది. కానీ ఆయన ఎప్పుడు తన వానర సైన్యాన్ని, అంటే తన టీంని కలుపుకునే వెళ్తాడు. తన గొప్పతనాన్ని ఎప్పుడూ చాటుకోలేదు. నేటి తరం ఏం నేర్చుకోవాలి? లీడర్ అంటే అందరినీ ముందుకు నడిపించేవాడు. క్రెడిట్ మొత్తం తనే తీసుకోకుండా టీం మొత్తానికి ఇచ్చేవాడే నిజమైన నాయకుడు. చివరిగా హనుమంతుడిలో ఉన్న అతిపెద్ద శక్తి ఏమిటో మనం తెలుసుకుందాం. అది ఆయన ఏకాగ్రత. రాముడిపై ఆయనకున్న భక్తి మన లక్ష్యంపై మనకు ఉండాలి. బలము, బుద్ధి, విద్య, ధైర్యం ఈ 4 సమపాలలో ఉన్నప్పుడే మనిషి హనుమంతుడిలాగా కార్యసాధకుడు అవుతాడు. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వ మరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్ స్మరణ భవేత్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ జీవితంలో హనుమంతుడి ఏ లక్షణాలు మీకు స్ఫురిస్తున్నాయో కామెంట్ చేయండి. అందరికీ మరోసారి హనుమత్ జయంతి శుభాకాంక్షలు. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై హనుమాన్.